గైస్, నేను మీ పల్లవి ఫ్రమ్ పల్లవి క్రియేషన్స్. సో ఈరోజు దివాన్వి కుషన్స్ ఉంటాయి కదండి, ఎటు స్క్వేర్వి. ఆ కుషన్ కవర్స్ మనము కుట్టుకుందాము. సో దానికోసం మెజర్మెంట్స్ కుడదామా? దానికోసం మనం మెజర్మెంట్స్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి కుషన్ కవర్ ఎంత విడ్త్లో ఉందా అనేది మనము మెజర్ చేసుకోవాలి. సో ఇది స్క్వేర్ కాబట్టి మనము మెజర్ చేసుకుని దాని తగ్గట్టు కట్ చేసుకుంటాము. సో ఇది 15 ఉందండి. సో ఎటు 15 కాబట్టి 15కి కొంచెం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి 15.5 తీసుకుంటున్నాను స్క్వేర్ది. మీ దీంట్లో ఏ సైజ్ కుషన్ అయినా సరే ఈ విధంగా మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మెజర్మెంట్ పెట్టుకొని తీసుకోవాలి. ఓకే, ఇలా మెజర్ చేసుకున్నాక సో ఫ్రెండ్స్, నేను తీసుకునే క్లాత్ కూడా వెల్వెట్ది. ఈ వెల్వెట్ క్లాత్ కొంచెం పల్చగా ఉందని లోపల లైనింగ్ వేసి కుడుతున్నానండి. సో ఇది కూడా మనము అంతే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి. 15 ఉంది కదా, 15కి 1/2 ఇంచ్ ఎక్కువ, ఇంకా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు, 16 తీసుకున్నా పర్లేదండి. సో ఇది నేను 16 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. ఇటు నుంచి ఇటు 16, ఇటు నుంచి ఇటు 16. సో నేను లైనింగ్ తీసుకున్నా కాబట్టి అన్ని పిన్ చేసేసాను. దీన్ని మొత్తం జాయింట్ చేసేస్తాను. జాయింట్ చేసేసాక మళ్ళీ దీనికి జిప్ మళ్ళీ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 4 సైడ్స్ మనము 3 సైడ్స్ ఎడ్జెస్లో ఇలా కుట్టేసుకున్నాక 1 సైడ్ ఓపెన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇది ఇన్విజిబుల్ జిప్. సో ఇది మనము ఈ సైడ్ మనము స్టిచ్ చేసేసుకుందాము. స్టిచ్ చేసేసుకున్నాక మళ్ళీ కలుద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జిప్ అనేది స్టిచ్ చేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు మనము ఇది రాంగ్ సైడ్లో తీసుకొని ఈ లైన్ ఇది ఫోల్డింగ్ ఉంది కదా అండి, ఈ ఫోల్డింగ్ నుంచి మంచిగా సెట్ చేసుకొని ఒక ఎంత వీటితో ఎంతైనా మీరు 1/2 ఇంచ్ అంటే ఎక్కువ అయిపోతుంది. 1/2 ఇంచ్ కంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ అనేది ఇలా లైన్గా 3 సైడ్స్ అనేది స్టిచ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసేసుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనము 3 సైడ్స్ ఇలా కుట్టేసుకున్నాక రివర్స్లో తీద్దాం దీన్ని. సో ఫ్రెండ్స్, రివర్స్ తీసుకున్నాము చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. సో జిప్పు పెట్టేసుకుంటే మనకి లుక్ అనేది మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, జిప్ వేసేసుకున్నాం. చూడండి, మనకి జిప్ వేసుకున్నది అనేది తెలియకుండా ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని కుషన్ కేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది లుక్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మనకి లుక్ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి. సో ఇక్కడ జిప్ వేసాము. జిప్పు కూడా సరిగ్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము కుషన్ కవర్స్ కూడా ఇంట్లోనే మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం కుట్టింది చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను ఇది క్లాత్ కొంచెం మిగిలిపోతే ఇంకో దానికి కూడా కుట్టాను, 2 జాయింట్ చేసి చూడండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా అలానే కుట్టాను. సో ఈ క్లాత్ ఇంతే ఉందన్నమాట. సో దీనికి మ్యాచింగ్ అవుతుందని ఈ క్లాత్ ఎక్స్ట్రా వేసి కుట్టాను. సో ఇది కూడా జిప్ లాగానే కుట్టాను చూడండి. ఇక్కడ వేసాను జిప్పు, ఈ సైడ్ వేసాను చూడండి, నీట్గా ఉంది. అసలు జిప్ వేసినట్టే తెలియట్లేదు. సో ఇన్విజిబుల్ జిప్ అనేది మనకి డ్రెస్సెస్కి యూజ్ అవుతుంది. ఇలా
కుషన్స్కి కూడా కుట్టుకోవచ్చు. జిప్ సైజులో మనకి కుషన్ ఉంటే ఈ విధంగా కుట్టుకోవచ్చు అండి. సో నాకు కోల్డ్ అయింది, కాఫ్, అందుకని వాయిస్ చూడండి ఎలా వస్తుందో. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం కుషన్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ కుషన్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో. సో ఈ విధంగా మనము కుషన్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned, stay safe, always keep smiling friends. Thank you for watching. Bye.